అబ్బబ్బబ్బా! అసలు ఈ నామినేషన్స్ ఈరోజు జరిగినయి అయితే వామ్మో! నేను అసలు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేను. అలాగుంది. ఒక్కొక్క నామినేషన్ ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. మెయిన్‌లీ ది వారియర్ ఈజ్ బ్యాక్ అని ఎందుకు పెట్టానంటే, కళ్యాణ్ అన్న లోపలున్న సింహాన్ని వీళ్ళు తట్టి నిద్రలేపి కళ్యాణ్ అన్నతో మాట్లాడించినట్టే ఉంది. కళ్యాణ్ అన్న ఫ్యాన్స్కి మాత్రం ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ పండగనే చెప్పుకోవచ్చు. నిజంగా అబ్బా! ఒక్కొక్క పాయింట్ పెట్టాడు. అస్సలు ఏ మాత్రం కూడా తగ్గకుండా, మొహమాట పడుకోకుండా రితుని దంచి పడేశాడు. రితుని దంచేస్తే కళ్యాణ్ అన్న, సంజన గారు వచ్చి రితుని ఏడిపించేటట్టు చేశారు. ఏంటి పాపం రితుని ఏడిపించేటట్టు చేసింది సంజన గారు నామినేషన్స్ అనుకున్నారా? కాదు, చాలా బలమైన పాయింట్స్ పెట్టింది. అసలు అనకూడని మాటలు కూడా అనింది. ఆమె ఏం మాట్లాడారు, కళ్యాణ్ అన్న అసలు ఏం స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టాడు, అసలు ఇలా కథ అంతా ఏందో మాట్లాడుకుందాం. ముందుగా కళ్యాణ్ అన్న నామినేషన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. కళ్యాణ్ అన్న డీమోన్ పవన్ని నామినేట్ చేశాడు. ఇక్కడి వరకు క్లియర్గా వినండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, అసలు కళ్యాణ్ అన్నకి రితుకి జరగాల్సిన ఆర్గ్యుమెంటే కాదు. కళ్యాణ్ అన్న డీమోన్ పవన్ని నామినేట్ చేశాడు. ఏ టాస్క్లో, అదే మొన్న రీసెంట్గా జరిగింది కదా టాస్క్, హంగ్రీ బర్డ్ టాస్క్లో ఓట్లు వేస్తారా అని వెట్టకారంగా అన్నారంట. డీమోన్ పవన్ అన్నకి ఎవరు ఎయిరేమో ఓటు అవుట్ అయిపోవడానికి అన్నట్టు అన్న పాయింట్, అదొక పాయింట్ పెట్టాడు కళ్యాణ్ అన్న. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, పోయినసారి టాస్క్లో, అదే లాస్ట్ వీకెండ్ టాస్క్లో కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కంటెండర్ నుంచి రిమూవ్ చేసినప్పుడు రితు డీమోన్ పవన్ అన్న నవ్వుకుంటూ వస్తున్నారంట. అంటే నీకు కెప్టెన్సీ అనేది అంత వెట్టకారమారా, నీకు అసలు ఇంపార్టెంట్ కాదా, దానికి నువ్వు ఎలా నవ్వుకుంటూ వస్తావు, నీకు అది ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు నాకు అది ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్ లేని పర్సన్ని నేను హౌస్లో ఉండాలనుకోవట్లేదు, అందుకని నామినేట్ చేస్తున్నా అని చెప్పి కళ్యాణ్ అన్న పాయింట్స్ పెట్టాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత ఆ బ్లూ టీమ్కి షిఫ్ట్ అయ్యారు చూడు, బ్లూ టీమ్ పింక్ టీమ్ ఇలా వచ్చాయి చూడండి, ఎవరైనా షఫుల్ అవ్వచ్చు టీమ్స్ అన్నప్పుడు. అక్కడొచ్చి డీమోన్ పవన్ అన్న కళ్యాణ్ ఒక మాట చెప్తే ఇంకోటి వేరే టీంకి షిఫ్ట్ అయిపోయారంట, కొంచెం మోసం చేసి. అది రితుకి ఫేవర్గా చేశారు అని కళ్యాణ్ అన్న పాయింట్. నిజమే, రితుకి ఫేవర్గానే చేసి డీమోన్ పవన్ అన్న ఆ రోజు వ్యవహరించాడు. కానీ ఇప్పుడు ఎంటర్ ద డ్రాగన్ అని చెప్పుకోవచ్చు, ఏం చెప్పుకోవచ్చు, అసలు రితు పాపకి సంబంధమే లేదు ఈ విషయంలో, ఈ ఇన్వాల్వ్మెంట్లో ఏది లేదు. వచ్చింది అరుస్తుంది కళ్యాణ్ అన్న మీద. ఎందుకు అరుస్తుందో కూడా తెలియదు. కళ్యాణ్ నీకు తెలుసా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నా ఇష్టం, నేను అంటది. అసలు అక్క నాకు తెలియక అడుగుతా, నిన్ను ఎవడు రమ్మన్నాడు మధ్యలో, వాళ్ళిద్దరు కదా నామినేషన్స్, మధ్యలో పానకంలో పొడకలాగా ఎంటర్ అయింది కూడా కాక మళ్ళీ రెచ్చగొట్టి మాట్లాడుతుందండి. ఇప్పుడు వరకు రితుకి పాజిటివ్గా జరిగిందనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ అమ్మాయి నెగిటివ్గా లోపలికి వచ్చింది, కానీ ఎపిసోడ్స్ జరిగే కొద్దీ పాజిటివ్ అయి బయటకు వెళ్తుంది అనుకుంటే, ఈ ఎపిసోడ్తో రితుకి నెగిటివ్ అయ్యింది అండ్ పాజిటివ్ కూడా అయింది. రెండు ఒక ఎపిసోడ్లో ఎలా అవుతాయక్క అంటే చెప్తా, అన్నీ మాట్లాడుకుందాం. కళ్యాణాన్ని వారియర్ అని ఎందుకు అన్నానంటే, మనం స్టార్టింగ్ నుంచి అన్న గ్రాఫ్ చూసుకుంటే స్టార్టింగ్ చాలా కామ్గా ఉండేవాడు. అసలు మాట్లాడేవారుగా నాగార్జున సార్ వచ్చి చెప్తూనే ఉన్నాడు అన్నమాట, కంటిన్యూస్గా మాట్లాడు, లోపలిది బయటికి తీసుకురా, కళ్యాణ్ ఇలా ఉన్నావు అని చెప్పాడు. సరే స్లోగా బయటకు వచ్చాడు, అందరితో మింగిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆట ఫస్ట్ నుంచి కూడా టాస్క్లు సూపర్ హిట్గా ఆడేవాడు. ఇప్పుడు ఇంత ఆర్గ్యుమెంట్ కళ్యాణ్ అన్న హిస్టరీలోనే, బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ ఇలా అసలు ఎప్పుడు మాట్లాడలేదు. ఇంత ఫైర్ అసలు ఎప్పుడు అది రాలేదన్నమాట అన్న లోపల నుంచి. కానీ ఒకే ఒక్క పర్సన్ అయ్యా, రితు రెచ్చగొట్టిన విధానానికి కళ్యాణ్ అన్న అసలు ఆగలేకపోయాడు. ఇంకా జూడు ఇట్లా పెట్టి చైర్ ఇట్టు కొట్ట అన్న, ఈ చైర్ విషయం కూడా మాట్లాడాలండి. అందరూ చైర్ ఇట్లా కొట్టడం తప్పు అంటున్నారు. కళ్యాణ్ అన్నది అసలు ఎందుకు తప్పు నాకు చెప్పండి. ఫుల్ కోపం వస్తుంది, ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా అలాగే చైర్ కొట్టేస్తాం. ఎందుకు అని అంటే, రితు ఆ రేంజ్లో రెచ్చగొడుతుంది, మనిషిని రెచ్చగొట్టే విధానంలోనే మాట్లాడుతుంది. అమ్మాయి ఇప్పుడు రితు వెళ్ళి ఇలా చూపించి మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ అన్న కూడా ఇలా చూపించి మాట్లాడడంలో తప్పు లేదు కదా. ఇద్దరు పర్సన్స్ ఏజ్ కూడా డిఫరెన్స్, అంటే ఇద్దరు కొంచెం సిమిలర్ ఏజే కాబట్టి ఒకరినొకరు ఏళ్ళు చూపించుకొని మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ డీమోన్ పవన్కి లాస్ట్ వీక్ కూడా సంజన గారు ఏం చెప్పారు అని అంటే, ఫిజికల్గా ఎవరిని హ్యాండిల్ చేయొద్దు అని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ మన అన్న డీమోన్ పవన్ అన్న జిమ్ బాడీ అనుకుంటున్నాడో లేకపోతే ఇంకేమైనా హెచ్చులు ఫీల్ అవుతున్నాడో నాకైతే తెలియదు. కానీ మళ్ళీ మొన్న రీతుని ఎలాగైతే ఫిజికల్ హ్యాండిల్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ అన్న ఇలా గొంతు పట్టుకున్నాడు, ఇలా గొంతు పట్టుకొని ఇలా అన్నాడు అనమాట.
అది వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, కళ్యాణ్ అన్న డిమోన్ పవన్ బయట ఫ్రెండ్సే, కానీ అంత పెద్ద ప్లాట్ఫామ్ ముందు వాళ్ళిద్దరు గొడవ ఆడుతున్నప్పుడు రితుని సపోర్ట్ చేయడం కోసం డిమోన్ అని వెళ్ళి కళ్యాణ్ ఇలా గొంతు పట్టుకోవడం అనేది 100% తప్పు, 100% 1000% తప్పు. అలా గొంతు పట్టుకోవడం అని బయట మీరు ఎంతైనా ఫ్రెండ్స్ అవ్వనియండి. డిమోన్ పవన్ అన్న ఇదొక్క నెగిటివ్, మిగతా అన్నిట్లో పాజిటివ్గా ఉంటాడు, కానీ టాస్క్లు బాగా ఆడతాడు, ఇంకేదైనా పాయింట్స్ ఉంటే బాగా మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. కానీ ఇలా ఫిజికల్ అయ్యేటప్పుడు ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు అన్న తెలియకోకుండానే అలా యాంగ్రీగా ప్రవర్తించేస్తాడు, కోపంగా. మన రితుని ఇలా నెట్టేయడం, తర్వాత ఈరోజు వెళ్ళి కళ్యాణ్ అన్నను గొంతు పట్టుకోవడం. అసలు డిమోన్ పవన్ అన్నకి ఈసారి నాగార్జున సార్ అయితే గట్టి వార్నింగ్ ఇస్తారు. పోయినసారి మోకాళ్ళ మీద నిల్చోబెట్టారు కదా, ఈసారి ఇంకా గోడకుచ్చి మన అన్నది మాత్రం, మా అన్న గోడకుచ్చి వేయించిన తగ్గడు, రితు కోసం నేనున్నా అని ముందుకు వస్తున్నాడు. మామూలుగా అసలు రితుని పట్టించుకోడు. రితు ప్రతిసారి డిమోన్ పవన్ అన్నకు స్టాండ్ తీసుకుంటుంది, కానీ ఏ రోజు కూడా డిమోన్ పవన్ అన్న రితుకి స్టాండ్ తీసుకోలే. ఈరోజు ఏం పునకాలు వచ్చినాయి ఆయనకి, పొయ్యి రే ఆపురా, అలా మాట్లాడుకురా అని అంటే పోయి గొంతు పట్టేసుకున్నాడు కళ్యాణ్ అన్నది. ఏందో ఈ డిమోన్ పవన్ అన్న పాజిటివ్గా పోతా ఉందిరా అన్నది గ్రాఫ్ అని అనుకున్నప్పుడు ఇది పెంట చేసుకున్నాడు. నిజం చెప్తున్నాను, అసలు చెత్తలో చెత్త చేసుకున్నాడు. ఈ ఒక్క ఎపిసోడ్తో డిమోన్ పవన్ అన్నకి నెగిటివ్ అయిపోయింది. ఓటింగ్ కూడా గ్రాఫ్ తగ్గుతుంది. ఈ వీక్ అయితే డిమోన్ పవన్ అన్న గ్రాఫ్ తగ్గుతుంది. ఎందుకు అని అంటే కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఊరుకోరు, ఎందుకంటే ఆ అన్నని పోయి గొంతు పట్టుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. అది అసలు యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత అందరు తనుజని టాప్ 2లో పెట్టారు. టాప్ 1 వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకులను పెట్టుకుంటారు టాప్ 1లో. టాప్ 2లో తనుజని పెట్టారు. హౌస్ మేట్స్ అందరూ కలిసి తనుజని టార్గెట్ చేస్తారేమో నేను అనుకుంటే ఓన్లీ సుమన్ శెట్టన్న అండ్ ఇమాన్యుయల్ టార్గెట్ చేశారు. ఇమాన్యుయల్ కొంచెం ప్రాపర్ పాయింట్సే పెట్టాడు. ఎందుకు అని అంటే సంచాలక్గా మొన్న ఫెయిల్ అయింది తనుజ, మనందరం ఒప్పుకోవాల్సింది, ఇది ఫెయిల్ అయింది. సో ఆ పాయింట్ పెట్టి తనుజనైతే నామినేట్ చేశాడు. తనుజ కూడా కొంచెం డిఫెండ్ చేసుకున్నప్పటికి కూడా సంచాలక్గా ఫెయిల్ అయింది కాబట్టి ఇమాన్యుయల్ చేసిన పాయింట్ నేను అగ్రీ చేస్తున్నా. కానీ సుమన్ శెట్టన్న పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను డిసగ్రీ చేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు సంచాలక్గా ప్రవర్తిస్తున్నప్పుడు తనుజ చెప్పింది, ఆ బోర్డు ఏదైతే ఉందో ఎక్కి స్టెప్స్ ఎక్కి రితు సుమన్ శెట్టన్న టాస్క్ ఆడింది, అది కెప్టెన్సీ టాస్క్. మెట్లు ఎక్కి ఆ బోర్డు ఏదైతే ఉందో ప్రాపర్గా పెట్టలేదు ఎవరు తప్పు? సుమన్ శెట్టన్న తప్పు. దాన్ని తనుజ ఏం చేస్తుంది? తనుజ అప్పటికెళ్ళి అన్న నేను చూసుకోలేదు సారీ అని చెప్పినప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేశాడు, సరే అని చెప్పాడు, సరేలే తను అది ఇది అని మాట్లాడాడు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే పాయింట్ మీద తీసుకొని వచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తున్నా. అదేంటన్నా అప్పుడు నేను చెప్పాను కదా అని తనుజ అడిగితే అప్పుడు మాట్లాడాల్సింది కాదు, నేను ఎప్పుడు మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మాట్లాడతా అంట. అదేంది సేఫ్ నామినేషన్ చేస్తాడండి సుమన్ శెట్టన్న. పాయింట్స్ లేకుండా, అసలు పాయింట్సే లేవన్న దగ్గర కూడా ఎవరైతే ఆ అన్నని ఎక్కువగా డిఫెండ్ చేయకుండా పెద్ద గొడవ జరుపుకోకుండా ఉంటుందో వాళ్ళ మీద బేస్ వాయిస్ వేసుకొని అరిచేసి అలా చేస్తాడనిపిస్తుంది. సుమన్ శెట్టన్నకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది చూసిన వాళ్ళందరూ నన్ను తిడతారని నాకు కూడా తెలుసు. బట్ తిట్టినా కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సేఫ్ నామినేషన్స్ చేస్తాడు సుమన్ శెట్టన్న. ఎప్పుడు కూడా డేర్ నామినేషన్ అయితే అసలు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా చెయ్యరు. ఏదైనా సేఫ్ పాయింట్స్ పెట్టేసి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా ఒకరు ముందు నామినేట్ చేశారనుకోండి, ఆ పర్సన్ని మళ్ళీ ఈయన కూడా పోయి సుమన్ శెట్టన్న కూడా పోయి వాళ్ళనే నామినేట్ చేసి అయ్యే సేమ్ పాయింట్స్ పెట్టేసి ప్రశాంతంగా వచ్చి కూర్చుంటాడు అనమాట. మళ్ళీ పెట్టడం మాత్రం గ్రేస్తో, వాయిస్ గ్రేస్ అప్పుడు వస్తుంది. అప్పటి వరకు క్యూటీ అన్నట్టుంటాడు. అక్కడ మాత్రం ప్రపంచనం అంటారు కదా, అలా వస్తాయి నిజంగానే. సుమన్ శెట్టన్న మాత్రం నామినేషన్స్లో ఎందుకో నాకు నచ్చరండి. మామూలుగా అయితే నచ్చుతారు, కానీ ఈ నామినేషన్స్ విషయం వచ్చేప్పటికి నాకు సుమన్ శెట్టన్న నచ్చరు. పెట్టే పాయింట్స్ నచ్చవు, అన్న మాట్లాడే విధానం కూడా నచ్చదు నాకు. రితు వెళ్ళి సంజన గారిని నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసింది అని అంటే అదే ముందు నుంచి చెప్తూ ఉంది, సంజన గారి గేమ్ 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నాకు కనిపించట్లేదు, సంజన గారు డిసపియర్ అయిపోయినట్టుందని నిన్న తనుజతో చెప్పింది ఆల్రెడీ. అదే పాయింట్ మీద ఈరోజు నామినేట్ చేసింది. నామినేట్ చేసి అప్పుడు సంజన గారికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎవరైనా నామినేట్ చేస్తే ఆమె ట్రిగ్గర్ అయిపోయి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆమెకి అర్థం కాని విధంగా మాట్లాడుతున్నారనమాట. అలా మాట్లాడుతూ ఏమన్నారంటే పెద్ద చెత్త పాయింట్లు నోట్ నుంచి ఎలాగొచ్చాయో ఆమెకు నాకు తెలియదు. ఆమె కూడా ఒక ఆడామే. బట్ రితుని ఎందుకు అలా మాట్లాడిందో నాకైతే తెలియట్లేదు. కానీ నువ్వు
డీమాన్ పవన్ కూర్చునేది నైట్ ఉండేది, రాత్రి కూర్చొని మాట్లాడుకుని నాకు నచ్చలేదు ఆ రాత్రి అని అనింది. అసలు ఎంత వల్గర్గా ఉందంటే ఆ వర్డ్. వాళ్ళు ఏం చేస్తారండి అంత పెద్ద కెమెరాలు సెటప్పుల్లో, వాళ్ళు ఏం చేస్తారు? రితు కూడా అదే పాయింట్ మాట్లాడుతుంది. ఏంది బిగ్ బాస్ ఇది, ఏంది మేము ఏం చేస్తున్నాం, అంత తప్పుగా ఏం చేస్తున్నాం, రితు ఆర్గ్యూ చేస్తుంది. ఈ విషయంలో మాత్రం రితుది కరెక్ట్ అండి, పాపం అనిపించింది నాకు. మళ్ళీ కళ్యాణ్ అన్న రితు విషయంలో రితు తప్పప్పుడు, కానీ ఇక్కడ సంజన గారి విషయానికి వచ్చే లోపల రితుది పాపం అనిపించింది. సంజన గారు చాలా అసలు చెప్పలేను అంత కించపరిచి మాట్లాడారు రితునైతే. మళ్ళీ రితు అడుగుతున్నప్పుడు కూడా అవును నాకు నచ్చట్లేదు, దివ్యనికిత దగ్గర పోయి సంజన గారు ఇలా పట్టుకొని ఇలా ఉంటారు, ఇలా పడుకొని ఇలా ఉంటారు, నేను చూడలేకపోతున్నాను, నాకు గలీజ్గా అనిపిస్తుంది, మీరు చేసే ప్రవర్తన ఏదైతే ఉందని అంటుంది. పెద్ద ప్లాట్ఫామ్ ఇప్పుడు ఆమె వచ్చి ఆ రితు గురించి క్యారెక్టర్ గురించి అంత బ్యాడ్గా మాట్లాడితే అసలు ఏ ఆడపిల్లైనా తీసుకోలేదు. ఇక్కడ ఇమాన్యుల్ స్టాండ్ తీసుకున్న విధానం నాకు చాలా నచ్చిందండి. వచ్చి సంజన గారు మీరు ఏమైనా అనుకోండి, మీరు ఆ అమ్మాయిని మాట్లాడిన విధానం 100కి 100% తప్పు, సారీ చెప్పండి, అపాలజైజ్ చెయ్యండి, ఎందుకనంటే ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల గురించి మీరు అలా మాట్లాడకూడదు అని ఇమాన్యుల్ చెప్తున్నా కూడా, ఇమాన్యుల్ నేనేనా చిన్నపిల్ల, నాకు తెలుసు, నాకు అమ్మాయి ప్రవర్తన నచ్చట్లేదు అనే చెప్తుంది. కానీ సంజన గారు అట్లీస్ట్ సారీ చెప్పడానికి కూడా రెడీగా లేరు. ఇదంతా చూస్తుంటే మొన్న అప్పుడు రితు నామినేట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి ఎక్కి ఏడ్చారు చూడండి సంజన గారు, అది పెద్ద ఫేక్ ఏమో, ఆ ఏడుపంతా ఫేక్ ఏమో అని అనిపిస్తుంది. అది అని అంటే నేను అనింది సంజన గారిని కాదు, అది అని ఏడుపుని అంటున్నా. ఆ ఏడుపంతా కూడా ఫేక్ ఏమో, కావాలని అలా ఏడ్చారేమో. ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జుట్టు కట్ చేసుకోరు, ఆ అమ్మాయి కట్ చేసుకుంది నా కోసం, అంత ఫేక్ డ్రామాలు అని ఈ రోజైతే నాకు అనిపించిందండి సంజన గారి విషయంలో. ఎందుకనంటే రితు జుట్టు కట్ చేసుకున్నప్పుడు గోరుముద్దలు పెట్టడాలు నోట్లో, రితు ఏదైనా కొంచెం స్పెషల్ స్పేస్ ఉంది నాకు రితు మీద అని చెప్పడాలు, అంత స్పెషల్ స్పేస్ ఉంటే ఒక అమ్మాయిని అంత బ్యాడ్గా పోర్ట్రే ఎలా చేస్తారు మీరు? చేయకూడదు కదా. అంత స్పెషల్ స్పేస్ ఒక పర్సన్కి ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే అమ్మాయి బ్యాడ్ అవుతుందని మీకు తెలిసినప్పుడు కూడా అలా మాట్లాడకూడదు కదా. అంటే మీకు స్పెషల్ స్పేస్ లేదు ఆ అమ్మాయి విషయంలో, జస్ట్ ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేశారనమాట. ఇన్ని రోజులకి బర్నీ గారు ఒక మంచి పని చేశారయ్యా అని ఎంతమందికి అనిపించింది చెప్పండి? బర్నీ గారు వెళ్ళి దివ్యాన్ని నామినేట్ చేసినప్పుడు నాకైతే పర్సనల్గా అదే అనిపించింది, అమ్మయ్య ఈ బాండింగ్స్కి ఒక అడ్డుపడిందిరా స్వామి అని అనుకున్నా అంతే. దాని తర్వాత ఈ మన తనుజక్క దివ్య నామినేట్ చేసుకోవడం, ఇద్దరు పోయి హగ్ చేసుకోవడం, అబ్బో ఇది వగదగేది కాదులయ్యా అని మళ్ళీ అప్పటికప్పుడే రియలైజేషన్ కూడా వచ్చింది నాకు. సరే ముందు బర్నీ గారు పాయింట్స్ చెప్తా వినండి. బర్నీ గారు దివ్య నామినేట్ చేస్తూ అసలు ఏమన్నారనంటే, నువ్వు నన్ను ఎలా పడితే అలా మాట్లాడడం అనేది తగ్గించుకో దివ్య, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, నన్ను కమాండ్ చేయకు. అదే మొన్న నాగబాబు గారు ఎవరైతే వచ్చారో అప్పుడు కూడా చెప్పారు, బర్నీ నీ మీద ఒకరు ఇలా కమాండ్ చేస్తారని నేను అనుకోలేదు, నాకు అది నచ్చట్లేదని చెప్పారు. కాబట్టి ఈయన ఇప్పుడు బర్నీ గారు స్టాండ్ తీసుకున్నారేమో. ఎందుకనంటే నాగబాబు గారు శిష్యుడు అంట బర్నీ గారు, అది ఎంతవరకు నిజము అని మనకు తెలియదు కానీ అది చెప్తున్నారు ఆయన. సో మా గురువు గారు కూడా అన్నారు, నువ్వు నా మీద ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పాడు. ఈ పాయింట్ బర్నీ గారు ఎప్పుడు చెప్పాలి? స్టార్టింగ్ అని చెప్పుంటే ఈ పార్టీ టాప్ 5లో ఉండేవాళ్ళు కదా. అసలు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళుండే వాళ్ళే కాదు. బాండింగ్స్ పెంచుకుందే బర్నీ గారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి దివ్యని నువ్వు పెట్టుకోవద్దు బాండింగ్స్, నువ్వు ఫస్టే దివ్య తిట్టినప్పుడు బర్నీ గారు కానీ మాట్లాడగాని ఉంటే అప్పుడే ఇదంతా ఇంత అమ్మాయికి చనువు ఇయ్యాల్సిన అవసరం లేదు కదా. ఆ అమ్మాయి కూడా నిజం చెప్పాలంటే దివ్యనికిత ఏజ్లో చిన్నది కానీ మాట్లాడే విధానం ఉంది కదా బర్నీ గారి మీద, ఏదో రెస్పెక్ట్ లేకుండా ఏంటి మీరు ఏం చెప్తున్నారు, ఇది అసలు నాకు నిజంగా నచ్చదండి. స్టార్టింగ్ నుంచి నచ్చదు. వచ్చి తనుజని రీప్లేస్ చేస్తూ బాండింగ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంది. మనందరికీ తెలిసిన విషయమే. ఆ అమ్మాయి నేను అలా చేయలేదు అని అనుకుంటుంది, కానీ మనందరికీ తెలిసిన విషయమే ఆ బాండింగ్ సపరేట్ చేసింది తనుజని బర్నీ గారిని. మొన్న తనుజ హెల్త్ రూమ్కి వెళ్ళొచ్చింది. అప్పుడు కాలుకి ఏదో బాగాలేదు, బర్నీ గారు స్ప్రే రాస్తూ కాలు అంటూ ఉంటే దానికి కూడా దివ్యనికిత సీరియస్ అయింది. ఈ పాయింట్ మీద తనుజ దివ్యనికిత నామినేట్ చేసింది. నామినేట్ చేసి నువ్వు ఇలా అనడం నాకు ఇష్టం లేదు అని
దివ్య నిఖితకి చెప్పింది. దివ్య నిఖిత కూడా నువ్వు మొన్న ఏదో నన్ను ట్రిగర్ చేసావో పాయింట్స్, ఇంకా టిట్ ఫర్ టాట్ అన్నట్టు వేసుకున్నారండి. నువ్వు నాకయ్యి నేను నీకు వేస్తా అన్నట్టు తనుజాకి దివ్య నిఖిత తనుజ వీళ్ళిద్దరు వేసుకున్నారు. ఆ పాయింట్ ఏదైతే ఉందో మొన్న దివ్య వర్సెస్ తనుజ జరిగింది కదా పెద్ద గొడవ, ఆ పాయింట్ల మీద నువ్వు నన్ను ఇది అన్నావు, నేను ఇది అన్నా నిన్ను, సో దీన్ని సార్ట్అవుట్ చేసుకోవడం కోసం మళ్ళీ నామినేట్ చేస్తున్నా అని చెప్పి ఇద్దరు ఆ గొడవని సార్ట్అవుట్ చేసుకొని తనుజ ఏం పాయింట్ పెట్టిందంటే మన ఇద్దరు ప్రాబ్లమ్స్ వల్ల థర్డ్ పర్సన్ని మనం తీసుకురావద్దు, వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు, సో ఆ పర్సన్ పక్కన పెడదాం మనం చెప్పి ఇద్దరు పోయి హగ్ చేసుకున్నారు. ఇద్దరు హగ్ చేసుకుని దివ్య నిఖితనే అడిగింది ఒకసారి హగ్ చేసుకుందాం ఇంతటితో సార్ట్అవుట్ చేద్దామని. అప్పుడు తనుజ కూడా ఓకే అని హగ్ చేసుకుంది. అక్కడితో వీళ్ళ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయ్యింది అని అనుకుంటున్నా. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్పుకోవాలంటే దివ్య నిఖిత ఎందుకు ఇంత తగ్గొచ్చి మాట్లాడుతుందంటే పాపకి మొన్న గట్టి దెబ్బ పడింది. ఎందుకు అనంటే ఎలిమినేట్ అయిపోయిందని నాగార్జున సార్ ఎప్పుడైతే చెప్పారో తనుజతో గొడవ పెట్టుకున్న దానివల్లే నాకు ఇంత నెగిటివిటీ వచ్చింది, అందుకే నాకు ఓట్లు పడలేదు, నేను వెళ్ళిపోతున్నా అని గ్రహించింది. ఎందుకంటే రివ్యూయర్ కదా, బిగ్ బాస్ రివ్యూయర్ కదా, ఆ మాత్రం గ్రహించకపోతే ఎందుకు ఇంకా చెప్పు. గ్రహించి తనుజతో సార్ట్అవుట్ చేసుకొని తనుజతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. పక్కన కూర్చొని అరే రారా ఏంట్రా అని బుద్ధికి ఇప్పుడు మాట్లాడుతుంది తనుజతో. తనుజ పవర్ ఈరోజు తెలిసినట్టుంది మన దివ్యనికి తక్కకి. ఈ రోజు నామినేషన్స్లో కళ్యాణ్ అన్న పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డీమోన్ పవన్ మీద ఎంతమందికి కరెక్ట్ అనిపించింది. అరే భలే మాట్లాడాడురా ఈరోజు కళ్యాణ్ అన్న, కరెక్ట్ పాయింట్స్ పెట్టాడు, భలే ఆర్గ్యూ చేశాడు, ఎక్కడ తగ్గలేదు. యాజ్ ఇట్ ఈజ్ అండి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తారు కదా మేనరిజం, అలానే అనిపించింది. పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకున్న దానికి సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగే చేశారు. ఈరోజు భలే ఫైర్ చూపించారు. ఎంతమందికి నచ్చిందో ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నది మీరైతే కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు ఫైల్ మామూలుగా లేదు. మొన్న ఎలిమినేట్ అయిన దెబ్బకి దివ్యనికి తక్క మన తనుజని మంచి చేసేసుకునింది. ఇంకా తనుజక్క ఫ్యాన్స్ ఏం చేస్తారు, దివ్యనికితాన్ని టార్గెట్ చేయడం ఆపేస్తారు. ఇక్కడ పెద్ద బొక్క ఎవరికి వచ్చి పడింది అని అంటే ఇంకెవరికి, మన సంజన గారికి. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా సంజన గారు మీరు చేసిన తప్పు అని ఇమాన్యుయల్ కూడా అపోజ్ చేశాడు సంజన గారికి. అప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా అపోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సంజన గారికి. ఈ వీక్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్లో ఎవరున్నారు ఎలిమినేషన్కి దగ్గరలో అని అంటే దివ్యనిఖితతో పాటు సంజన గారు కూడా ఈక్వల్గా ఉన్నారు. ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా మీరైతే. అలా ఉంది ఈ ఫస్ట్ నామినేషన్స్ ఎపిసోడ్తోనే సంజన గారు ఫుల్ నెగిటివిటీ తెచ్చి ఇలా పెట్టుకున్నారండి. ఈ ముందు ఎంతైతే పాజిటివిటీ వచ్చిందో సంజన గారే విన్ అవుతారేమో, సంజన గారే టైటిల్ విన్నర్ అవుతారేమో అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు టాప్ 5లో కూడా ఉండకూడని కంటెస్టెంట్రా అనే పేరు తెచ్చుకునే వరకు పడిపోయారు. మరి ఇలా ఎందుకు ఆడుతున్నారో ఏమో ఆమెకే తెలియాలి. కానీ ఆ గుడ్డు టాస్క్ ఏదైతే ఉందో, గుడ్డు స్టార్టింగ్ దొంగతనం చేసినప్పుడు ఎంత హైలైట్ అయ్యారండి. ఎవరి నోట్లో పెట్టినా సంజన గారు భలే ఆడుతున్నారా, సంజన గారు నా ఫేవరెట్ కంటెస్టెంట్ రా అనేవాళ్ళు. ఈరోజు మాట్లాడిన మాటలు ఏం మాటలు అయ్యి, అసలు ఒక అమ్మాయిని అనే మాటలు అయ్యి ఈ రోజుతో పాతాలని పడిపోయారు. ఇంకా ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ వీక్ కాకపోయినా ఆ నెక్స్ట్ వీక్ దివ్యనికితే ఎలిమినేట్, కన్ఫర్మ్గా ఎలిమినేట్ అయిపోద్ది. లేదా సంజన గారు ఎలిమినేట్, వీళ్ళిద్దరు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. నాగార్జున గారు ఈ వీక్ అడగాల్సిన పాయింట్స్ నామినేషన్స్ మీద అసలు ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చి కళ్యాణ్ అని ఇలా కుర్చీ ఇలా కొట్టాడు కదా, ప్రాపర్టీ డ్యామేజ్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకనంటే ప్రతిసారి ఏ కంటెస్టెంట్ ఇలా ఇసిరి కొట్టినా కూడా దాని గురించి అని నాగార్జున గారు తిడతారు కూడా, ప్రాపర్టీని డ్యామేజ్ చేయొద్దు అని. అండ్ సెకండ్ పాయింట్, సంజన గారిని రితు విషయంలో మాటలు నోరెందుకు అలా జారావమ్మా, అసలు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలా ఒక అమ్మాయిని ఎందుకు పోర్ట్రే చేసావని కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఈ రెండు ఖచ్చితంగా అడగాలి అని ఎంతమందికి ఉందో మీరైతే చెప్పండి, కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం. ఇంకో పాయింట్, డీమోన్ వెళ్ళి కళ్యాణ్ అన్నని ఇలా గొంతు పట్టుకున్నాడు కదా, అది ఎంతమందికి తప్పు అనిపించింది. నాగార్జున సార్ ఈ పాయింట్ కూడా అడిగితే బాగుండు అని ఎంతమందికి అనిపిస్తుంది. ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా ఈ వీకెండ్లో అడగాలి అని నాకైతే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మన నాగార్జున గారు అడుగుతారా లేకపోతే లైట్ ల్యాన్ వదిలేస్తారా? కన్ఫర్మ్ అడుగుతారండి, వదిలేసేది ఏముండదు. ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా అడుగుతారు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఈ రోజు జరిగిన నామినేషన్స్లో ఎవరు కరెక్ట్గా మాట్లాడారా, ఎవరు తప్పు మాట్లాడారా అని మీకు అనిపించింది? నేను మాట్లాడిన దాంట్లో అక్క ఈ పాయింట్స్ కరెక్ట్గా చెప్పావు, ఈ పాయింట్స్ కొంచెం వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు చెప్పావని ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీరు మన ఫ్యామిలీ అందరం కలిసి కొంచెంగా గ్రో అవుతూ ఉన్నాము.
మీ నుండి నాకు ఏదన్నా హెల్ప్ చేయగలరు, సపోర్ట్ ఇవ్వగలరు అని అంటే ఏముంటుందండి, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా మన వీడియో షేర్ చేయండి, ఎవరికైనా బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.